ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల ఎస్ఐ జయబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ యూత్ సభ్యుడు నాగేంద్ర స్పాన్సర్ చేసిన హెల్మెట్లను వాహన చోదకులకు ఎస్ఐ పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని వృద్ధులకు చీరలు అందజేయక ప్రజల దహర్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంఆర్ఓ సాయిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు గ్రామ యువత పెద్దలు సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గారు మన జయబాబు గారికి స్వాగతం తెలియజేద్దాం. అందరం అందరం చెప్పాలి మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మరి అవన్నీ కూడా చూసుకుని కొంచెం అన్ని చోట్ల కవర్ చేయాలి కాబట్టి కొంచెం కాలాతీతమైంది, ఎవరు కూడా అన్నిగా భావించవద్దు. మరి ఇప్పుడు హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి ముందు తగ్గితే బాగుంటుంది. పోలీస్ అధికారి జయబాబు గారు మన జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి చోట్ల మరి పోలీసు వారు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ హెల్మెట్ యొక్క ఆవశ్యకత అన్ని కూడా వివరిస్తూ వారిని మరి హెల్మెట్లు కూడా వారికి అందించడం జరుగుతుంది. మరి ప్రజల ప్రాణాల దృష్ట్యా వారు చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా మన మండలంలో మన జయబాబు గారు వచ్చిన తర్వాత మనం చూస్తే కనుక మరి పేదల పట్ల ఒక గుర్రంపాలెంలో ఈ సెంటర్లో ఏర్పాటు చేసిన మన రామకృష్ణ అలాగే ఈ యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంబేద్కర్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే అవుతుంది. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఆయన చదువుని ఆయుధంగా చేసుకుని ఆయనకి అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఈ దేశమే కాదు ఈ ప్రపంచమే గర్వపడేలాగా ఆయన విద్యను అభ్యసించటం, అదే ఆయనకి అత్యున్నతమైన ఆస్తి కింద మనం భావించాలి. ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న మనం కానీ ఎవరైనా మనకేం ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం అనుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఆయన చదువు కోసమే పోరాడాడు. నరసాపురం మండలం వరంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగంగా జరగడం, దానికి ఇక్కడ అంబేద్కర్ కమిటీ యూత్ పెద్దలందరూ కూడా చాలా ప్రోత్సాహంగా నిలిచారు. అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా వరంపల్లి గ్రామంలో కూడా ఇప్పుడు వినూత్నంగా పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ యూత్ అంతా హెల్మెట్స్, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలన్న ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది ఒక ఇండికేషన్, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, బండి ఎక్కితే హెల్మెట్ కంపల్సరీ ఉండాలన్నది చిన్న ఇండికేషన్.
సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరపాలని మన ప్రతి సంవత్సరం కూడా ఇలాగా పబ్లిక్ సేఫ్టీ కోసం మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మన యూత్ అందరినీ కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ జై భీమ్.